హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము ఏపీటీఎస్సీ 2025 హెచ్జిటి 2 జూలై 2025 జరిగినటువంటి ఎగ్జామ్లో వచ్చినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్ల కాన్సెప్ట్ చూద్దాం మనము. మరి మొదటి క్వశ్చన్ చూద్దాం. మొదటి క్వశ్చన్ ఏముందంటే పూర్ణాంకాలలో గుణకార తత్సమాంశం ఎంత అని ఇక్కడ పూర్ణాంకాలలో గుణకార తత్సమాంశం యొక్క విలువ ఎంత అని ఇక్కడ అయితే మనకందరూ తెలుసు పూర్ణాంకాలలో గుణకార తత్సమాంశం 1కి సమానం అవుతుంది. మరి గుణకార తత్సమాంశం అంటే ఏంది? ఏదైనా ఒక సంఖ్యను ఎంతో కొంత విలువతో గుణిస్తే మళ్ళీ అదే సంఖ్య రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది, ఇక్కడ 2ని దేంతో గుణిస్తే 2 వస్తుంది చెప్పండి? 1తో గుణించాలి. కాబట్టి ఇక్కడ 1 ఏమంటారంటే గుణకార తత్సమాంశం అని అంటారు అనమాట. మరి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లలో ఏది మనకు 1 అయితే అదే మనకు ఆన్సర్ అనమాట. మరి ఇక్కడ ఫస్ట్ ఏముంది? ఇక్కడ 6⁻0 - 8⁻0 అనమాట. మనకు తెలుసు ఒక సూత్రం ఉంటుంది, a⁻0 = 1కి సమానం అనమాట. ఇది ఘాతాంక న్యాయాల ప్రకారము. మరి 6/0 అంటే మీకు ఎంత వస్తుంది? ఇప్పుడు 1 వస్తుంది అనమాట. మరి -8⁻0 అంటే 1 వస్తుంది. 1 - 1 అంటే 0 అనమాట. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. యాక్చువల్గా గుణకార తత్సమాంశం అంటే 1కి సమానం కాబట్టి ఇక్కడ 1 రాలే కాబట్టి 0 వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటారు? ఇక్కడ గుణకార తత్సమాంశం అన్నారు అనమాట. మరి 0 ఏమంటారు? యాక్చువల్గా అది 0 ఏమంటారు? మామూలుగా సంకలన తత్సమాంశం అంటారు. ఇది మనకు అవసరం లేదనమాట. నెక్స్ట్ ఏమని చెప్పిన తర్వాత ఇక్కడ 2023 - 2024 ఇక్కడ మరి 23కి 24 పోతే మనకి ఏమొస్తుంది? -1. ఇది చిన్నది పెద్దది కాబట్టి తీసేసి మనకి ఎంత వస్తుంది? -1 వస్తుంది. -1/2023 మరి ఇక్కడ -1 వచ్చింది కానీ ఘాతాంకం మనకేముంది? ఇక్కడ 2023 అనమాట. మరి 2023 మనకి ఏ సంఖ్య? బేసి సంఖ్య కాబట్టి బేసి సంఖ్య యొక్క విలువలో మనం -1ని గుణిస్తే మనకు -1 వస్తుంది. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. ఒకవేళ +1 వచ్చింటే మనకు ఆన్సర్ అయ్యేది, కానీ -1 వస్తుంది కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. ఎందుకోసం అంటే మైనస్ని మనము బేసి సంఖ్యల యొక్క విలువలో మనం గుణిస్తే మనం అది మనకు మైనసే వస్తుంది కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదనమాట. మరి థర్డ్ ఏముంది? ఇక్కడ 5/7 + 2/7 అనమాట. మరి ఇక్కడ హారాలు సేమ్ ఉన్నాయి. ఇక్కడ హారాలు సేమ్ ఉంటే ఏం చేస్తాం మనము? ఒకటే హారం రాసి లవాలు కలిపేస్తాం మనము. 5 + 2 చెప్పండి 7 వస్తుంది. ఇక్కడ హారాలు సమానం అంటే ఒకటే హారం రాసేసి నెక్స్ట్ ఏం చేయాలి? లవాలు 2 కూడా ప్లస్ కాబట్టి 2 కలపాలి. 5 + 2 ఎంత? 7 వస్తుంది. ఇక్కడ మరి క్యాన్సల్ చేస్తే 7 ఎక్కం క్యాన్సల్. ఇప్పుడు మనకి ఎంత? 1/1 అంటే 1 వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ 1 వచ్చింది ఇక్కడ. కాబట్టి మనకి థర్డ్ వన్ మనకు గుణకార తత్సమాంశానికి సమానమైనటువంటి విలువ కావడం జరుగుతుంది అనమాట. మరి నెక్స్ట్ ఫోర్త్ ఏముంది? ఇక్కడ -3/2 × 2/3 అనమాట. సరే, ఇవి రెండు విలువలు సేమ్ ఉన్నాయి, కొట్టుపోతే మనకి 1 వచ్చేది. కానీ ఇక్కడ ఏముంది? ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 2 ఎక్కం 3 ఎక్కం -1 అనమాట. కాబట్టి -1 వస్తుంది ఇక్కడ. ఫోర్త్ వన్ కూడా మనకు ఆన్సర్ కాదు. ఒకవేళ +1 వచ్చింటే ఆన్సర్ అయ్యేది, కానీ -1 వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఇది ఆన్సర్ కాదనమాట. కాబట్టి మనకు ఓవరాల్గా మనకు థర్డ్ వన్ ఇది మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది. తర్వాత రెండో క్వశ్చన్ చూద్దాం. రెండో క్వశ్చన్ ఏమంటే 16, 20, 24 నిశ్శేషంగా భాగించబడే 4 అంకెల అతి పెద్ద సంఖ్య ఏదని ఇక్కడ 16, 20, 24 నిశ్శేషంగా భాగించబడే 4 అంకెల అతి పెద్ద సంఖ్య ఏదని ఇక్కడ అయితే ముందేం చేస్తాం? మనకి ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకి ఇచ్చినటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో ఆ మూడింటి యొక్క మనం ఫస్ట్ కాసాగా అనుకుంటాం మనము. ఈ మూడింటిచే భాగించబడాలి కాబట్టి ఏం చేస్తాం మనము? ఆ మూడింటి యొక్క ఫస్ట్ కాసాగా అనుకుంటాం మనము. మరి ముందు కాసాగా అనుకుంటే ఏమొస్తుంది? ఇక్కడ 16, 20, 24 కాసాగా అనుకుందాం మనము. ఇక్కడ 3 కూడా మనకు 2 ఎక్కలు పోతాయి కాబట్టి 2 ఎంబుల 2 10ల 2 12ల తర్వాత మళ్ళీ 2 ఎక్కలు తీసుకుంటే 2 4ల 2 5ల 2 6ల తర్వాత మళ్ళీ ఈ 2 కూడా 2 ఎక్కలు పోతాయి కాబట్టి 2 2 5 ఎట్లా వస్తుంది? ఇక్కడ 2 3 6 అనమాట. ఇక్కడ 3 కూడా డిఫరెంట్ విలువలు ఉన్నాయి కాబట్టి ప్రధాన సంఖ్యలు కాబట్టి ఏం చేస్తాం? మొత్తం గుణిస్తాం మనము. 2 2 4 4 2 8 8 16 16 5 80 83 240 కాబట్టి వీటి మొత్తం మనకు కాసాగ ఎంత అంటే 240 అనమాట. చూడండి 16, 20, 24 కాసాగ ఎంత మొత్తం ఇక్కడ 240 అనమాట. ఇది కాసాగ అవుతుంది. ఇది దేంది? 16, 20, 24 అనమాట. అయితే మనకేం కావాలా? ఈ మూడింటిచే భాగించబడేటువంటి అతిపెద్ద 4 అంకెల సంఖ్య కావాలి కాబట్టి అందుకోసం ఏం చేస్తాం మనము? ఫస్ట్ ఏం చేస్తాం మనం? అతిపెద్ద 4 అంకెల సంఖ్య మనకు తెలుసు 9999 అనమాట. మరి ఈ సంఖ్య ఈ అన్నిటి కూడా భాగించబడదు అనమాట. మరి వీటితో భాగించబడేటువంటి అతిపెద్ద సంఖ్య అంటే ఏం చేస్తామో మనకు వచ్చినటువంటి కాసాగు చేత ఈ విలువను ఫస్ట్ భాగిస్తాం మనం. చూడండి ఇక్కడ భాగిద్దాం మనము. 240 చేత 9999 భాగిస్తే ఎంత పోతుందో చెప్పండి? ఇప్పుడు ఇది భాగిస్తే 128 ఎంత వస్తుంది? అప్పుడు 8 0 0 8 4 32 8 2 16 19 16 ఒక నిమిషం 4 తీసుకోవాలి, 8 తీసుకున్నా. 4లో పోతే చూడండి ఇక్కడ 244 4 0 0 4 4 16 4 2 8 9 కాబట్టి 960 వస్తుంది. ఇక్కడ 244 960 అనమాట. అప్పుడు మనకు వచ్చే శేషం ఎంత? ఇక్కడ 9 తర్వాత 3 నెక్స్ట్ ఎంత? ఇక్కడ మనం 9 దించుకుంటాం మనం. దాని తర్వాత 241 ఎంత వస్తుంది? అప్పుడు 240 ఇక్కడ. అప్పుడు మనకి వచ్చేటువంటి శేషం ఎంతంటే 9 5 1 159 శేషం అనమాట. దించుకోవడం ఇక్కడ విలువ లేవా ఇక్కడ. అందుకోసం ఏం చేస్తాం మనము? ఇది మనకి శేషం కాబట్టి ఈ శేషం ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకి శేషం 0 వచ్చి ఉంటే ఏమైంది?
ఈ మొత్తం విలువ దీంతో భాగించబడేది. కానీ ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఇక్కడ శేషం 0 రాకుండా 159 మిగులుతుంది ఇక్కడ. కాబట్టి ఏం చేయాలి మనము, ఈ 9999 నుండి మనము ఈ అతిపెద్ద 4 అంకెల సంఖ్య నుండి మనము 159 తీసేస్తే మైనస్ చేస్తే సో 0489 అనమాట. కాబట్టి మనకి ఏమొచ్చింది ఇక్కడ 9840 అనమాట. కాబట్టి ఈ 9840 ఏదైతే వచ్చిందో ఈ సంఖ్య అనేటువంటిది మనకు 240 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. అంటే అర్థమైంది ఇక్కడ. సో ఇక్కడ మనకి ఈ 159 తీసేసి మనకి ఏమొస్తుంది 9840. కాబట్టి ఈ సంఖ్య మనకు దీని చేత భాగించబడితే శేషం 0 వస్తుంది. అంటే అర్థమైంది ఇక్కడ 240 చేత ఈ సంఖ్య భాగించబడుతుంది. కాబట్టి ఈ సంఖ్య అనేటువంటిది 16, 20, 24 చేత కూడా నిశ్శేషంగా భాగించబడేటువంటి అతిపెద్ద 4 అంకెల సంఖ్య కావడం జరుగుతుంది. యాక్చువల్ అతిపెద్ద 4 అంకెల సంఖ్య 9999, కానీ దీంతో భాగించబడేటువంటి అతిపెద్ద 4 అంకెల సంఖ్య ఏమంటే ఇక్కడ 9840కి సమానం కావడము జరుగుతుంది. కాబట్టి మనకి ఆన్సర్ అనమాట ఇది. నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూద్దాం. మూడో క్వశ్చన్ ఏమంటే, ఒక కారు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి గమ్యాన్ని చేరడానికి 1 గంట 40 నిమిషాల సమయం పడుతుందంట. చూడండి, ఒక కారు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే అది గమ్యాన్ని చేరడానికి పట్టేటువంటి కాలం ఎంత అంటే ఇక్కడ 1 గంట 40 నిమిషాలు అనమాట, 1 hour 40 minutes అనమాట. ఒకవేళ ఆ గంటకు 20 కిలోమీటర్ల ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే అది ఎన్ని నిమిషాల ముందుగానే చేరుకుంటుంది. దీని అర్థమైంది ఇక్కడ. సో గంటకు 20 km/h వేగం ఎక్కువ అంటే అర్థమైంది ఇక్కడ 64 ఏం చేయాలి మనం, 60కి 20 కలపాలి. అప్పుడు ఎంత కూడా 80 kilometers ప్రకారం పోతే అది ఎంత కాలము ముందుగానే పోతుందండి ఇక్కడ క్వశ్చన్ అనమాట ఇది. అయితే ఇక్కడ చూద్దాం మనము, మరి ఇక్కడ పోయేటువంటి దూరం మాత్రం సేమ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే బిందువు తీసుకుంటే ఇక్కడ బి అనే బిందువు తీసుకుంటే మనము కార్ ఇక్కడ నుంచి ఏ నుంచి బి వరకు మాత్రమే పోవాలా. ఇది మాత్రం చూడండి ఇక్కడ ఫస్ట్ ఏంది, ఇక్కడ మనకు 60 km/h వేగంతో పోతే పట్టే కాలం ఎంత చెప్పండి, 1 గంట 40 నిమిషాలు అనమాట. మరి అదే కాకుండా ఇదే యొక్క వేగాన్ని 60 కిలోమీటర్కి ఏం చేయాలి మనం, 20 km పెంచాలి. అప్పుడు ఏం చెప్పండి, 80 km/h వేగంతో పోతే అప్పుడు పట్టేటువంటి కాలం ఎంతంటే దానికి అనుకున్నాం. దాన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో కొంత ఎక్స్ ఎంతో అనుకున్నాం మనము, లేకుంటే టీ అనుకుందాం మనం. సో టీ అనుకుందాం అనమాట మనము. మరి ఈ దూరము ఈ కాలం ఏంటంటే దీనికంటే ఎంత ముందుగానే పోతుందని ఇక్కడ. మరి చూడండి ఇక్కడ రెండు వేగాలకు కూడా రెండు కాలాలకు కూడా దూరం మాత్రం సేమ్. ఇక్కడ ఏ నుంచి బి వరకే పోవాలి మనము. అయితే ఇక్కడ రాసిన ఇక్కడ 60 km/h వేగంతో పోతే 60 km/h వేగంతో పోతే పోవడానికి పట్టేటువంటి కాలం ఎంత అయిపోయింది ఇక్కడ 1 గంట 40 నిమిషాలు. దీని ఏం చేద్దాం మనము, నిమిషాల్లో మార్చుకుందాం మనం. 1 గంట అంటే ఇక్కడ 60 నిమిషాలు, 1 గంట అంటే 60 నిమిషాలు ప్లస్ 60 నిమిషాలు ప్లస్ 40 నిమిషాలు, మొత్తం ఎంత అయిపోయింది నిమిషాలు మార్చుకుంటే 100 నిమిషాలు. కాబట్టి 60 km/h వేగంతో పోతే అది ఆ ఏ నుంచి బీకు చేరడం పట్టే కాలం ఎంత 100 నిమిషాలు అనమాట. అలా కాకుండా 20 km వేగాన్ని పెంచాలి మనం. 60 కంటే 20 పెంచితే ఏమైతే మనకి 80 వస్తుంది అనమాట. కాబట్టి 80 km/h వేగంతో పోతే అది సో ఇప్పుడు ఏమని చెప్పండి, ఇక్కడ వేగం పెరిగింది ఇక్కడ. కాబట్టి ఏం కావాలి మనకి, కాలం తగ్గాల. అంటే అర్థమైంది ఇక్కడ వేగం తక్కువ కంటే ఏమవుతుంది, ఎక్కువ కాలంలో పోతాం మనం, అంటే టైం ఎక్కువ పడుతుంది. అలా కాకుండా వేగం పెంచితే ఏమవుతుంది, ఇక్కడ అక్కడ పోయేటువంటి దూరం దాని యొక్క కాలం తగ్గుతుంది. మనకి స్పీడ్గా ఎక్కువ పోతే ఎక్కువ స్పీడ్లో పోతే తక్కువ కాలంలో పోతాం. కాబట్టి ఆ యొక్క కాలం మనం టీ అనుకుందాం మనం. అయితే మీకు అర్థమైనప్పుడు ఇక్కడ మరి వేగం ఇంత ఉన్నప్పుడు కాలం ఇంత, మరి వేగం ఇంత అయినప్పుడు కాలం ఇంత అనుకున్నాం మనం. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వేగము పెరిగితే కాలము తగ్గుతుంది, మరి వేగము తగ్గితే కాలము పెరుగుతుంది. అంటే అర్థమైంది ఇక్కడ వీటి మధ్య విలోమానుపాత సంబంధం ఉంటుంది. కాబట్టి వేగానికి కాలానికి మధ్య సంబంధం ఏంటంటే విలోమానుపాతం అనమాట, విలోమానుపాతము. మరి దీని x1 దీని y1 అనుకుందాము, మరి దీని x2 అనుకుంటేదేమో y2 అనమాట. x1 y1 x2 y2 అనమాట. మరి విలోమానుపాతానికి సూత్రం ఏం చెప్పండి, మీకు ఇంత ముందు వీడియోలో చెప్పినాను నేను, x1 y1 x2 y2 అనమాట. ఏం చెప్పండి, విలోమానుపాతంలో ఉన్నటువంటి రెండు వస్తువుల మధ్య ఉన్నటువంటి సంబంధానికి సూత్రం అనమాట. రెండు సందర్భాల్లో రెండు వస్తువులు కానీ సరే ఏదో రెండు సందర్భాలు కానీ వాటి మధ్య నుండి సంబంధానికి సూత్రం అనమాట. సో x1 y1 x2 y2 అనమాట. మరి x1 అంటే మీకు ఎంత ఇక్కడ 60 కాబట్టి 60 ఇంటూ మరి కాలం ఎంత ఇక్కడ మనకి 100 కాబట్టి 100 నిమిషాలు x2 అంటే ఎంత ఇక్కడ మనకి 20 km/h ఇంటూ మరి y2 అంటే ఎంత ఇక్కడ టీ అనుకున్నాము, టీ రాసుకున్నాము ఇక్కడ మనము ఇదనమాట. మరి దీనికి టీ అనుకుంటే మనకి ఏమొస్తుంది 80 తొలగిస్తే భాగిస్తుంది. కాబట్టి 60 × 100/80 ఈక్వల్ ఎంత చెప్పండి ఇక్కడ టీకి సమానం అవుతుంది అనమాట. మరి క్యాన్సిల్ చేద్దాం మనము. 24 80, 25 100, తర్వాత 4 × 4 4 × 4 2 ఉంటుంది ఇక్కడ 20 అంటే 4 × 20 కాబట్టి ఎంత ఇక్కడ 15 ఎంత చెప్పండి 15 5 75. కాబట్టి టీ మనకి ఎంత చెప్పండి ఇక్కడ 75 నిమిషాలు. అంటే అర్థమైంది ఇక్కడ మనం 80 km/h వేగంతో పోతే మనం ఆ యొక్క దూరాన్ని అంటే ఏ నుంచి బీకు చేరడం పట్టే కాలం ఏంటంటే 75 నిమిషాలు. చూడండి ఇక్కడ 60 km/h వేగంతో పోతే మనం 100 నిమిషాలు పోయినాం మనము. మరి 80 km/h వేగంతో పోతే ఎంత పోయినా మనం 70 నిమిషాలు మాత్రం పోయినా మనం. కాబట్టి వీటి మధ్య తేడా మనకి ఎంత చెప్పండి ఇక్కడ 100 75 అంటే మనకి 25 minutes తేడా ఉంది. కాబట్టి 25 నిమిషాలు ముందుగానే మనము మనకు గమ్యాన్ని చేరుకోవడం జరుగుతుంది. ఎప్పుడు చెప్పండి, వేగం పెంచినప్పుడు అనమాట.
తర్వాత మూడో క్వశ్చన్ చూద్దాం. మూడో క్వశ్చన్ ఏమంటే రూపాయలు 12,000పై సంవత్సరానికి 2.5% సాధారణ వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు చెల్లించాల్సినటువంటి మొత్తం ఎంత అని ఇక్కడ మరి ఇక్కడ మనకి ఏమిచ్చింది ఇక్కడ అసలు అనమాట. ఇది పీ ఇచ్చినాడు ఇక్కడ. పీ అంటే ఎంత మనకి 12,000 అనమాట. తర్వాత మరి ఆర్ అంటే ఎంత యాక్చువల్ ఆర్ ఈక్వల్ మనకి ఇక్కడ 2.5% అనమాట. తర్వాత సాధారణ వడ్డీ కాబట్టి ఎంతకాలం ఇక్కడ 2 సంవత్సరాలు కాబట్టి టీ ఈక్వల్ మనకి 2 సంవత్సరాలు అనమాట. మరి మనకి ఏం కావాలి ఇక్కడ మనకు మొత్తం కావాలి. మొత్తం అంటే ఏం చెప్పండి, మొత్తాన్ని ఏతో సూచిస్తాం మనం. ఏ ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ ఐ అంటే అర్థమైనా ఇక్కడ అసలు ప్లస్ వడ్డీ అనమాట. మరి వడ్డీ మనకి ఇవ్వలేదు. పీ అంటే మనకు తెలుసు వడ్డీ ఇవ్వలేదు కాబట్టి ఏం చేస్తాం మనం వడ్డీ కనుక్కున్నాం. మనం వడ్డీ అంటే ఇక్కడ మనకి సాధారణ వడ్డీ కాబట్టి మరి సాధారణ వడ్డీకి సూత్రం మీకు తెలిసిందే. ఏం చెప్పండి, ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 అనమాట. పీటీఆర్ బై 100. మరి ఐ వస్తుంది అప్పుడు పీ అంటే 12,000 కాబట్టి సో 12,000 ఇంటూ టీ అంటే ఎంత 2 అనమాట. ఇంటూ ఆర్ అంటే ఎంత ఇక్కడ సో 2.5 అనమాట. తర్వాత బై ఎంత ఇక్కడ 100 ఇక్కడ. మరి క్యాన్సిల్ చేద్దాము. 2 zeros క్యాన్సిల్. మనకి ఏముంది ఇక్కడ 12 ఇంటూ 120 ఇంటూ 2 ఇంటూ 2.5 అనమాట. ఈ మొత్తం గుణిస్తే మనకు వచ్చేది ఏంటంటే 600 వస్తుంది. ఇక్కడ మనకి మొత్తం ఎంత ఇక్కడ మనకు 600 వస్తుంది. గుణిస్తే మీరు మామూలుగా తెలుస్తుంది ఇక్కడ. ఈ 0 ఇంటూ 2.5 అంటే 25 వస్తుంది. ఇక్కడ ఈ 0 తీస్తే 25 వస్తుంది. ఇక్కడ 25 to 50 50 ఇంటూ 50 12 కాబట్టి మనకి ఎంత 600 వస్తుంది. ఇక్కడ మనకు వచ్చేటువంటి ఇప్పుడు సాధారణ వడ్డీ ఎంత ఇక్కడ ఈక్వల్ టు 600 అనమాట. ఇప్పుడు మనకి ఏం కావాలి, మొత్తం కావాలి కాబట్టి మొత్తం చూడమైంది ఏ ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ ఐ. మరి పీ అంటే మనకి ఎంత వచ్చింది ఇక్కడ మనకి ఎంత ఇచ్చినాడు ఇక్కడ 12,000 కాబట్టి 12,000 ప్లస్ ఎంత చెప్పండి 600 కాబట్టి మనకు వచ్చేటువంటి మొత్తాన్ని ఎంత అంటే ఇప్పుడు రూపాయలు 12,600కు సమానం కావడము జరుగుతుంది. ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. మనకి ఏమిచ్చింది ఇక్కడ కర్ణాలు పరస్పరం లంబ సమద్విఖండన చేసుకునే చతుర్భుజాలు ఏమైనా ఇక్కడ. మరి చతుర్భుజాలు మనకి చాలా రకాలు ఉంటాయి. ఏం చెప్పండి, మామూలుగా చతురస్రము, దీర్ఘ చతురస్రము, తర్వాత రాంబసు, తర్వాత సమాంతర చతుర్భుజం, తర్వాత ట్రెపీజియం లేదా సమలంబ చతుర్భుజం, తర్వాత ఇంకా చతుర్భుజము, కైట్ ఇవన్నీ ఉంటాయి అనమాట. అయితే ఈ అన్ని చతుర్భుజాలలో మనకి ఏం కావాలి, ఇక్కడ కర్ణాలు లంబ సమద్విఖండన చేసుకోవాలి. అటువంటి చతుర్భుజాలు ఇక్కడ ఏముంటాయి, కేవలం 2 ఉంటాయి అనమాట. అవి ఏమంటే చతురస్రం ఫస్ట్ అనమాట, చతురస్రము, తర్వాత ఇంకోటి ఏమంటే రాంబస్ అనమాట. రాంబసు లేకపోతే సమచతుర్భుజం. రాంబసుకు మరో పేరు ఏం చెప్పండి, రామ తెలుగులో ఏమంటారు దీన్ని సమచతుర్భుజం అనమాట. సమచతుర్భుజం లేదా రాంబసు మరియు అదేవిధంగా చతురస్రం అనమాట. ఇవి మాత్రమే కర్ణాలు లంబ సమద్విఖండన చేసుకునే చతుర్భుజాలు అనమాట. మిగతా ఏవి కూడా కర్ణాలు లంబ సమద్విఖండన చేసుకోవు కాబట్టి గుర్తుపెట్టుకోవాలా. సో వాటి పేర్లు ఏమంటే సో ఇవి చతురస్రం, తర్వాత రాంబస్ అంటే కొద్దిగా క్రాస్ ఉంటుంది ఈ విధంగా అనమాట. ఇది రాంబస్ అనమాట. సో ఈ రెండింటిలో మాత్రమే కర్ణాలు ఏం చేస్తే లంబ సమద్విఖండన చేసుకుంటాయి ఇక్కడ. కానీ మిగతా వాటిలో దేంట్లో కూడా కర్ణాలు లంబ సమద్విఖండన చేసుకోను కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాత 6వ క్వశ్చన్ చూద్దాం. 6వ క్వశ్చన్ అనేది ఇక్కడ ఏమిచ్చినట్టే ఒక బహుముఖ ఫలకము లేదా బహుముఖి ఫలకము పాలిహైడ్రాన్ యొక్క ముఖాలు మరియు శీర్షాలు వరుసగా 20,12 అయితే దాని యొక్క అంచుల సంఖ్య ఏంటంటే ఇక్కడ మీకు తెలిసిందే. ఇక్కడ ముఖాలు అంటే ఏమనుకుంటాం మనం మామూలుగా మనము ముఖాలంటే సో ఫేసెస్ కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనము ఎంత ఇక్కడ 20కి సమానం అన్నమాట. అదేవిధంగా మరి శీర్షాలు అంటే వెర్టిసెస్ కాబట్టి వి ఈక్వల్ మనము సో 12గా తీసుకుంటాము. ఎఫ్ ఈజ్ ఈక్వల్ 20, వి ఈజ్ ఈక్వల్ టు 12 అనమాట. మరి మనకి ఏమంటే ఇక్కడ అంచులు కాబట్టి అంచులు ఈతో చూస్తాం కాబట్టి మనం ఈ ఈక్వల్ టు ఎంత అని ఇక్కడ దీన్ని ఎలా కనుక్కుంటాం మనం మీకు తెలిసిందేది ఏంది ఇక్కడ మనకు ఆయిలర్ సూత్రం ఉపయోగిస్తాం మనము. ఆయిలర్ సూత్రం ప్రకారం ఏం చెప్పండి, ఎఫ్ ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 2 అనమాట. ఇది మనకి 8th క్లాస్ ఉన్నటువంటి సూత్రం అనమాట. ఎఫ్ ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 2 అంటే ఏంది ఇక్కడ మనకు ముఖాలు తర్వాత శీర్షాల మొత్తం అనేటువంటిది అంచుల సంఖ్య 2 కలిపితే వచ్చేదానికి సమానం అవుతుంది. కాబట్టి ఎఫ్ అంటే మనకి ఎంత చెప్పండి 20 ఉంది కాబట్టి 20 రాస్తున్నాయి ఇక్కడ. ప్లస్ తర్వాత వి అంటే ఎంత 12, సో ఈక్వల్ ఎంత ఇక్కడ ఈ అలాగే ఉంటుంది ఇక్కడ ప్లస్ 2 అనమాట. ఎఫ్ ప్లస్ 20 ప్లస్ 2 ఎంత 32 అవుతుంది. ఈ 2 తొలగి వస్తే మైనస్ కాబట్టి -2 ఈక్వల్ టు ఈ అనమాట. దీని నుంచి మనకి ఈ ఏం వస్తుంది చెప్పండి 32 - 2 అంటే 30 వస్తుంది. కాబట్టి మనకి ఈ ఎంత అంటే ఇక్కడ 30కి సమానం కావడం జరిగింది. కాబట్టి ఎడ్జెస్ అంటే లేదా అంచుల మొత్తం సంఖ్య ఎంత అంటే మనకు 30కి సమానమైంది అనమాట. తర్వాత 7th క్వశ్చన్ చూద్దాం. 7th ఏముందంటే యాంగిల్ పి అనున్నది దాని పూరక కోణంకు సమానమంట. యాంగిల్ పి అనేటువంటిది దాని పూరక కోణానికి సమానమంట. మరి అదేవిధంగా యాంగిల్ క్యూ ఉన్నటువంటిది దానికి సంపూరక కోణానికి సమానం. అయితే యాంగిల్ పి ఈస్ టు యాంగిల్ క్యూ ఎంత అని ఇక్కడ అయితే చూడండి. ఇక్కడ మరి పూరక కోణం అంటే ఏంటి, 2 కోణాల మొత్తము 90 డిగ్రీలు అయితే 2 కోణాల మొత్తము 90 డిగ్రీలు అయితే ఆ కోణాలు ఏమంటారు పూరక కోణాలు అంటారు అనమాట. మరి పి యొక్క కోణం అయినట్లయితే సో పి ఇక్కడ కోణం తీసుకుంటే మనము పి ఏం కావాలి చెప్పండి, ఇది దీని యొక్క పూరక కోణం అంటే అదేంటి ఇక్కడ మనకు 90 - పికి సమానం అవుతుంది అనమాట. మరి 2 కూడా సమానం అంటే చూడండి ఇక్కడ. సో పి యొక్క కోణం దాని పూరక కోణం అంటే ఎంత 90 - పి. ఎందుకోసం అంటే వీటి మొత్తం ఎంత కావాలా 90కి సమానం కావాలి కాబట్టి పి, తర్వాత దీని యొక్క పూరక కోణం ఎంత 90 - పి అనమాట. మళ్ళీ లెక్క ప్రకారం మనకి ఏమి ఇచ్చాను చెప్పండి, ఇక్కడ పి అనేటువంటిది దాని యొక్క పూరక కోణానికి సమానం అంటే అర్థమైంది. ఇక్కడ పి అనేటువంటి దానికి పూరక కోణం 90 - పి కాబట్టి దీనికి సమానం అంట. మరి ఇప్పుడు 2 సమానం పి కనుక్కుందాం దీని నుంచి మనం. మరి -p కోసం ఏదైతే ఇక్కడ ఆల్రెడీ పి ఉంది, ఇక్కడ ఈ -p కోసం ఏదైతే ప్లస్ పి అవుతుంది అనమాట. ఈక్వల్ ఎంత ఇక్కడ
సో 90కి సమానం అవుతుంది. పీ ప్లస్ పీ ఎంత అయిపోయింది 2pకి సమానం అవుతుంది. 2p = 90 అయితే అప్పుడు p ఎంత అయిపోయింది p = 90 - 2 అంటే 45 వస్తుంది. కాబట్టి p అంటే మనకి ఇంతకు సమానం చెప్పి మనకు 45కి సమానం. కాబట్టి సో p అంటే 45. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక పూరక కోణము దానికి పూరక కోణానికి సమానం అయితే రెండు కూడా సమానం ఉంటాయి. కాబట్టి 45 తీసుకో సింపుల్గా మనం చెప్పాలంటే మనం మీకు అర్థంగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇక్కడ. మరి అదేవిధంగా నెక్స్ట్ ఏం ఇక్కడ Q1 అనేటువంటిది దాని యొక్క సంపూరక కోణానికి సమానం. మరి సంపూరక కోణం అంటే ఏం చెప్పండి, రెండు కోణాల మొత్తము 180 డిగ్రీస్ అయితే ఆ కోణాలు ఏమంటారంటే సంపూరక కోణాలు అంటారు అనమాట. ఇక్కడ కూడా ఏమిచ్చింది, ఇక్కడ యాంగిల్ Q అనేటువంటిది దాని యొక్క సంపూరక కోణానికి సమానం అంట. సేమ్ దీని ప్రకారమే Q = 180 - p తీసుకుంటాం ఇక్కడ మనం. కాబట్టి అప్పుడు మన Q ఎంత వస్తుంది, దాని నుంచి మనకి Q అనేటువంటిది 90 వస్తుంది. ఎందుకోసం అంటే 90 = 90కి సమానం. కాబట్టి 90 + 90 మనం ఎంత కావాలి, మళ్ళీ 180 కావాలి. ఎందుకంటే మనకు సంపూరక కోణం కాబట్టి 90 + 90 ఎంత మనకు 180కి సమానం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ పూరక కోణం యొక్క ఈ కోణం యొక్క సంపూరక కోణం ఎంత 90కి సమానం అవుతుంది. కాబట్టి 90 + 90 180. కాబట్టి అప్పుడు Q అంటే ఎంత 90 తీసుకుంటాం. ఇప్పుడు వీటి నిష్పత్తి ఎంత ఇక్కడ క్యాన్సల్ చేస్తే మనం 45 × 1 = 45 × 2 = కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 1:2కు సమానం కావడం జరుగుతుంది. తర్వాత 8th క్వశ్చన్ చూద్దాం. 8 ఏముందంటే ABCDEF క్రమషడ్భుజిలోని అన్ని కర్ణాలు O వద్ద ఖండించుకుంటున్నాయి. అయితే యాంగిల్ AOC విలువ ఎంత అని ఇక్కడ. మరి క్రమషడ్భుజి అంటే అర్థమైంది, అన్ని భుజాలు సమానంగా ఉండేటువంటి 6 భుజాలు ఉన్నటువంటి బహుభుజిని క్రమషడ్భుజి అంటారనమాట. అన్ని భుజాలు క్రమ అంటే అర్థమైంది, ఇక్కడ అన్ని భుజాలు సమానం ఉండాలన్నమాట. మరి ఇక్కడ తీసుకుందాం మనము క్రమషడ్భుజి తీసుకుందాం మనము. సో ఇది యాక్చువల్గా క్రమషడ్భుజి అనమాట. దీనికి పేరు ఏంటి ఇక్కడ మనకు ABCDEF అనమాట. ఇక్కడ అన్ని భుజాలు సమానం ఉంటాయి. ఇక్కడ మళ్ళీ మెన్షన్ చెప్పండి, ఇక్కడ వీటికి అన్ని కర్ణాలు O వద్ద ఖండించుకుంటాయి. కర్ణాలు అంటే ఇక్కడ ఎదుటి శీర్షాలను కలిపితే వచ్చేటువంటి ఆ రేఖాఖండాన్ని కర్ణం అంటారు. ఇక్కడ మరి A నుంచి D యొక్క కర్ణం అవుతుంది. అదేవిధంగా CF అదేవిధంగా BE ఇక్కడ O వద్ద ఖండించుకున్నాయి. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మరి ఒక బిందువు వద్ద మనకు ఉన్నటువంటి అన్ని రేఖాఖండాలు ఖండించుకుంటే లేదు సరళరేఖలు ఖండించుకుంటే ఆ బిందువు వద్ద ఏర్పడే మొత్తం కోణం ఎంత మనకు 360కి సమానం అవుతుంది. గుర్తుపెట్టుకో, ఒక బిందువు వద్ద ఏర్పడే మొత్తం కోణం ఎంత అంటే 360 అనమాట. కాబట్టి మరి ఇక్కడ O వద్ద ఏర్పడేటువంటి మొత్తం కోణం ఎంత ఇక్కడ మనకు 360కి సమానం అవుతుంది అనమాట. మరి 360ని ఏం చేస్తాం మనము, ఈ 360ని మొత్తం మనము ఈ 360 ఒక మొత్తం కోణాన్ని మనము ఈ అందరికీ పంచాలి. అప్పుడు ఏమైతే చెప్పండి, ఇక్కడ అన్ని భుజాలు సమానమని అన్ని కర్ణాలు ఇక్కడ సమానం ఉంటాయి. కాబట్టి అప్పుడు ఏర్పడే ఇక్కడ ప్రతి కోణం ఎంత ఇక్కడ 60 ఉంటుంది. ఇక్కడ 60 + 60 + 60 + 60 + 60 60 మొత్తం 360 సమానం. కాబట్టి ఇక్కడ 1 2 3 4 5 6 కాబట్టి 6 కోణాలు ఉన్నాయి ఇక్కడ కేంద్రం వద్ద. మరి 6 కోణాలు ఏం చేస్తాం మనం 360ని / 6తో చేస్తే మనకు వచ్చేది ఏంటంటే 6 60 కాబట్టి సో మనకి ప్రతి కోణం 60 60 60 60 60 ఉంటుంది అనమాట. అయితే మనకేమొచ్చింది ఇక్కడ యాంగిల్ AOC అంటారు. కాబట్టి యాంగిల్ AOC అంటే ఇక్కడ ఈ భాగం అనమాట. మరి ఈ మొత్తం కోణం అంటే ఎంత అప్పుడు చెప్పండి, ఇక్కడ వీడికి 60 ఇక్కడ 60 + 60 మొత్తం ఎంత చెప్పండి 120కి సమానం అవుతుంది. కాబట్టి యాంగిల్ AOC వద్ద ఏర్పడే మొత్తం కోణం ఎంతంటే 120 డిగ్రీలకు సమానం కావడము జరుగుతుంది. తర్వాత 9th క్వశ్చన్ చూద్దాం. 9th సూక్ష్మీకరణ సింపుల్ ఇది మనకి ఏమిచ్చినట్టు ఇక్కడ x = 1/3 అయినా 2x × 4x - 5 + 7 యొక్క విలువ ఎంత. ఇక్కడ x = 1/3 అయితే 2x × 4x - 5 + 7 ఎంత అని ఇక్కడ. కాబట్టి దీనిలో ప్రతిక్షేపిద్దాం. ఏదైతే మనం x ఉన్న ఇక్కడ ఏం చేస్తాం 1/3 రాస్తాం అంతే మనము. మరి 2 × x అంటే ఎంత 1/3 బ్రాకెట్లో రేఖలో మనం 1/3 రాస్తున్నాం ఇక్కడ బ్రాకెట్లో. మళ్ళీ ఏమైంది ఇప్పుడు బ్రాకెట్లో పక్కన 4 × మరి x అంటే ఎంత 1/3 కాబట్టి మళ్ళీ బ్రాకెట్లో 1/3 రాస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇంటూ కాబట్టి బ్రాకెట్లో రాసుకుంటాం మనం. మైనస్ ఎంత ఇక్కడ -5 అనమాట. ప్లస్ ఎంత ఇక్కడ 7 అనమాట. మరి చూడండి ఇక్కడ 2 × 1/3 ఎంత 2 × 1 = 2 కాబట్టి 2/3 అనమాట. నెక్స్ట్ ఇక్కడ సూక్ష్మీకరిస్తే మనము 4 × 4 ఎంత ఇక్కడ 3 అనమాట. మైనస్ ఎంత ఇక్కడ 5 ప్లస్ ఎంత చెప్పండి 7కి సమానం అవుతుంది ఇక్కడ. దాని తర్వాత సూక్ష్మీకరిద్దాం మనము 2/3 ఇక్కడ 5 కింద హారం లేదు ఇక్కడ 1 తీసుకున్నాం కాబట్టి కాసా కట్టుతాం మనము 3 × 3 అనమాట. నెక్స్ట్ అడ్డుకున్న కరం ఇక్కడ 1 4 4 మైనస్ 3 5 15 ప్లస్ ఎంత ఇక్కడ 7 అనమాట. తర్వాత 2/3 ఇంటూ ఇక్కడ 4 - 15 ఇక్కడ -11 వస్తుంది కాబట్టి -11/3 అనమాట. ప్లస్ ఎంత చెప్పండి ఇక్కడ 7 ఉంటుంది. మళ్ళీ గుణిద్దాం. ఇక్కడ 2 గుణిస్తే ఏమొస్తుంది ఇక్కడ గుణకారం కాబట్టి గుణించాలి మనము. ఇంటూ కాబట్టి ఇక్కడ 2 × -11 ఎంత 11 × 22 కాబట్టి -22/3 9 ప్లస్ ఎంత ఇక్కడ 7 అనమాట. మళ్ళీ ఇప్పుడు కాసా కడతాం మనం 7 కింద హారం లేకుండా 1 తీసుకుంటాం మనము. తర్వాత మళ్ళీ కాసా కింద ఇక్కడ 9 × 9 కాబట్టి నెక్స్ట్ అడ్డగుణకారం 1/22 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -22 9 ఏళ్ళు అని చెప్పండి 63. ఇప్పుడు తీసేసి ఏమొస్తుంది ఇక్కడ 3లో 2 పోతే 163 - 22 అనమాట. అప్పుడు ఏమొస్తుంది 6లో 4 పోతే 6లో 2 పోతే 4 వస్తుంది 41/9. కాబట్టి మనకి ఆన్సర్ ఏంటంటే 41/9కు సమానం కావడము జరుగుతుంది అనమాట దాని యొక్క విలువ. తర్వాత 10వ క్వశ్చన్ చూద్దాం. 10వ క్వశ్చన్ ఏముందంటే ఇక్కడ 3 to the power of -5 × 10 to the power of -6 × 5 to the power of 3 / 5 to the power of -3 × 6 to the power of -5 యొక్క విలువ ఎంత. ఇక్కడ
ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ భూములు చూసుకుంటే ఇక్కడ మనకు 3, 10, 5, 5, 6 ఉన్నాయి. ఇక్కడ మనకు 10, 6, 2 మనకు ప్రధాన సంఖ్యలు కాదు, కానీ 3, 5 ప్రధాన సంఖ్యలు. ఇక్కడ ఇవి ఎట్లా రాద్దాం ఇక్కడ మనము? సో 3 to the power of -5 ఇంటూ ఇక్కడ 10 ఉంది. ఇక్కడ 10 ఏం చేస్తాను నేను ప్రధాన సంఖ్యలు అర్థంగా రాసినట్టు అని మనము 2 × 5 రాసుకోవచ్చు. 2, 5 అంటే 10 కాబట్టి 10 to the power of -6 అంటే -6 అనమాట. ఇంటూ ఎంత అయిపోయింది ఇక్కడ 5 to the power of 3 బై ఇక్కడ కూడా 5 to the power of -3 అలాగే ఇక్కడ నెక్స్ట్ 6 ఏం చేస్తాను ఇక్కడ 6ని కూడా నేను సో 2 × 3 రాసి ఘాతం -5 రాస్తున్నాను ఇక్కడ నేను. సో అదే 6 ఉన్నాయి, 2 × 3 రాసిన. నెక్స్ట్ తర్వాత విడివిడికి రాద్దాం మనము 3 to the power of -5 ఇంటూ ఇక్కడ చూడండి ఇక్కడ 2 × 5 ఉన్నాయి. ఇక్కడ పైన ఘాతంగం -6 అంటే చేస్తాం మనము ఇక్కడ 2 విలువలు కట్టే వరకు విడివిడిగా పైన ఘాతంగా సేమ్ రాసుకోవచ్చు మనకు. కాబట్టి ఇది మనము 2 to the power of -6 రాసుకోవచ్చు ఇంటూ 5 to the power of -6 అని రాసుకోవచ్చు అనమాట. ఇంటూ ఎంత అయిపోయింది ఇక్కడ 5 to the power of 3 అలాగే ఉంటుంది. ఇక్కడ బై ఎంత ఇక్కడ 5 to the power of -3 ఇంటూ ఇక్కడ 2 × 3 పవర్ -5 అంటే దీనిలోకి విడగొడితే ఏమొస్తుంది ఇక్కడ మనకు 2 to the power of -5 ఇంటూ 3 to the power of -5 అనమాట. మరి చూడండి ఇక్కడ 3 to the power of -5, 3 power -5 రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ చేద్దామని. అదేవిధంగా 2 to the power of -5 ఉంది అది సరే. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం తర్వాత ఈ ఒకసారి చూడండి ఇక్కడ 2 to the power of -6 ఇంటూ దీని ఏం చేస్తాను నేను 5 to the power of ఇక్కడ భూముల సమానం ఘాతంకాలు కలిపితే మనకి ఏమొస్తుంది భూముల సమానం బట్టి ఘాతంకాలు కలుపుకోవచ్చు. కాబట్టి -6 + 3 అంటే ఏమొస్తుంది -3 ఉంటుంది. ఇక్కడ -6కి 3 పోతే -3 ఉంటుంది. బై అయితే ఇక్కడ 5 to the power of -3 ఇంటూ 2 to the power of -5 అనమాట. మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ 5 power -3, 5 power -2 కూడా క్యాన్సిల్ అయిపోతే నెక్స్ట్ ఏముంది ఇక్కడ 2 to the power of 6 కాబట్టి ఇక్కడ ఇది కిందికి వస్తే ఏమవుతుంది సో 1/2 to the power of +6 అవుతుంది ఇది. సో మనకి ఆల్రెడీ హారంలో ఏమైంది 2 power 5 కాబట్టి 2 power 5 -5 అనమాట ఇక్కడ. మరి ఇక్కడ కూడా భూములు సమానం చేసి ఘాతంగా కలపాలి కాబట్టి 6 - 5 అయితే వస్తున్నప్పుడు 1 వస్తుంది కాబట్టి 1/2 to the power of 1 వస్తుంది. అంటే అర్థమైంది ఇక్కడ 1/2కు సమానం కావడము జరుగుతుంది. ఇక్కడ భూములు సమానం ఘాతాంకాలు కలపాలా లేకుంటే మనకు మైనస్ ఉంటే సో ఏమిటి చేస్తాం కాబట్టి మనము ఒకటే భూమి రాసేసి 6 - 5 అంతా 1 వస్తుంది కాబట్టి సో ఘాతంగం 1 ఉన్నా లేకుండా 1 ఏం చేస్తుంది మనం 1/2గా రాసుకుంటాం. కాబట్టి దానికి విలువ మనకి ఎందుకు సమానం అంటే 1/2కు సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 11th క్వశ్చన్ చూద్దాం. 11th ఏమంటే x + 1/x = 5 అయితే x to the power of 4 + 1/x² విలువ ఎంత అంటే ఇక్కడ అయితే మనకి ఇచ్చింది ఇది కాబట్టి దీన్ని మనము కాసాగడదాం. ఫస్ట్ మనం ఏమంది ఇక్కడ x + 1/x = 5 అనమాట. ఇక్కడ కాసాగడితే ఏమొస్తుంది ఇక్కడ మనకు హారంలో 1 తీసుకుంటే ఏమి అంటే 1 × x ఎంత x అనమాట. నెక్స్ట్ అడ్డగున్నా కాబట్టి x × x ఎంత x² తర్వాత ప్లస్ 1 × 1 1 అనమాట. ఈక్వల్ ఇక్కడ 5కి సమానం అవుతుంది ఇది. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తాను దీని తర్వాత నేను నెక్స్ట్ అడ్డగుణకరం చేస్తే ఇక్కడ ఇట్లా కూడా మనం వర్గం చేస్తే మనకు అవసరం వస్తుంది ఈజీగా. అయితే సరే ఇక్కడే వర్గం చేద్దాం ఇరువైపులా. నెక్స్ట్ ఏం చేస్తే ఇరువైపులా వర్గం చేయగా ఇరువులో వర్గం చేస్తే ఏమొస్తుంది చెప్పండి. ఇరువు వర్గం చేస్తే ఈ మొత్తానికి వర్గం కాబట్టి లవానికి వర్గము హారానికి వర్గం అని. లవం అంటే ఏముంది ఇక్కడ x² + 1² / x కూడా వర్గం అనమాట. మరి RHSలో ఏముంది ఇక్కడ 5 కాబట్టి 5 కూడా వర్గం అనమాట. మరి దేని దాకా చెప్పండి ఇది a + b హోల్² ప్రకారం ఉంది కాబట్టి మరి a + b a అంటే మనకి ఎంత x² ఉంది, b అంటే 1 ఉంది కాబట్టి దీన్ని a² + b² + 2ab లాగా ఏమొస్తుంది రాస్తే ఏమొస్తుంది a² అంటే x² హోల్ స్క్వేర్ ప్లస్ b² అంటే ఇక్కడ 1² ప్లస్ 2ab అంటే 2 × a అంటే ఎంత x². సో b అంటే 1 తర్వాత బై ఇది అట్లే ఉంటుంది ఇక్కడ x² ఈక్వల్ ఇక్కడ 5² అంటే 25 అనమాట. మరి ఇక్కడ చూడండి x² హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది x to the power of 2 2 4 అనమాట. ప్లస్ 1² అంటే ఏమొస్తుంది 1 వస్తుంది. ప్లస్ ఇక్కడ చూడండి ఇక్కడ 2 × x² × 1 ఎంత 2x². నెక్స్ట్ ఇక్కడ హారం x² ఉంది. నేనే చేస్తే హారం x² మొత్తానికి హారం రాయకుండా ఈ రెండు పదాలకు ఒకసారి హారం x² రాసుకుంటా. సో దీన్ని కూడా హారం x² రాసుకుంటా నేను. అప్పుడు ఎంత ఇక్కడ మనకు 25 అలాగే ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ చూడండి ఇక్కడ x² రెండు కూడా క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మరి ఏముంటుంది చెప్పండి ఇక్కడ x to the power of 4 + 1/x² అనమాట. మరి ఇక్కడ ఏముంటుంది 2 ఉంటుంది ప్లస్ 2 ఈక్వల్ అయితే ఇప్పుడు ఇక్కడ 25 అనమాట. మరి దిస్ ఇంప్లాయిస్ ఇక్కడ ఏం చేస్తా x to the power of 4 + 1 అలాగే పెట్టేసి x² అలాగే రాసుకొని ఈ +2 అవతల పోతే మైనస్ అవుతుంది కాబట్టి 25 - 2 అనమాట. బట్ తీసేసి ఏమొస్తుంది మనకు 23 వస్తుంది. కాబట్టి x to the power of 4 + 1/x² విలువ మనకి ఎంత సమానం అంటే 23కు సమానం కావడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మనము దాన్ని సూక్ష్మీకరణ చేస్తామన్నమాట. తర్వాత 12వ క్వశ్చన్ చూద్దాం. 12వ క్వశ్చన్ ఏమంటే ఒక దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత 4x - 8 మరియు దాని యొక్క వెడల్పు x - 5 అయితే దీర్ఘ చతురస్రం యొక్క పొడవు ఎంత ఇక్కడ. మరి దీర్ఘ చతురస్రం చుట్టుకొలత ఫార్ములా చెప్పండి. సో 2 × l + b కాబట్టి 2 × l + b అంటే చుట్టుకొలత ఇది దీర్ఘ చతురస్రం ఉంది. ఈ మొత్తం ఎంత సమానం ఇక్కడ మనకు 4x - 8కి సమానం కాబట్టి
4x మైనస్ 8 అనమాట. మరి టోటల్ పోతే భాగిస్తారు కాబట్టి ఇక్కడ ఏముంటుంది ఎల్ ప్లస్ బి అనమాట. ఎల్ ప్లస్ బి ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఇక్కడ 8 ఉంది. ఇక్కడ రెండింటి నుంచి మనము 4 కామన్ తీస్తే లోపల ఏముంటుంది అప్పుడు మనకు x మైనస్ 1 x మైనస్ 2 ఉంటుంది. ఇక్కడ ఎందుకోసం అంటే 4 × x 4x 4 × -2 -8 అనమాట. మరి టోటల్ పోతే భాగిస్తారు కాబట్టి బై 2 రాసుకోవచ్చు ఇక్కడ. తర్వాత ఇక్కడ 2 1 2 2 కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు మనము. దాని తర్వాత సరే మళ్ళీ ఇక్కడ 2నే కామన్ తీసుకుంటే బాగుండే. సరే ఎల్ ప్లస్ మరి బి అంటే ఏంది ఇక్కడ వెడల్పు కాబట్టి మనకి లెక్క ప్రకారం మనకి ఎంత ఇచ్చింది చెప్పండి. ఇక్కడ దీర్ఘ చతురస్రానికి వెడల్పు మనకు x మైనస్ 5కి సమానం కాబట్టి బి ఉన్న ప్లేస్లో ఇప్పుడు ఏం రాస్తాను ఇక్కడ x మైనస్ 5 రాస్తున్నాను. ఇక్కడ ఏమని చెప్పండి ఇక్కడ 2 × x మైనస్ 2 కాబట్టి సరే 2తో గుణిద్దాం వల్ల మనం 2 × x. సో 2x మైనస్ 2 2 = 4 అనమాట. మరి మనకి ఎల్ కావాలి కాబట్టి ఎల్ కూడా ఏమవుతుంది అప్పుడు సో 2x మైనస్ 4. ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ x మైనస్ 5 అవతలపోతే ఏమవుతుంది ప్లస్ x అవతలపోతే ఏమవుతుంది మైనస్ x మైనస్ 5 అవతలపోతే ఏమవుతుంది ప్లస్ 5 అవుతుంది అనమాట. ఇది అప్పుడు ఎంత అయిపోయింది ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ x అంటే x అవుతుంది. తర్వాత 5 మైనస్ 4 ఎంత ప్లస్ 1 కాబట్టి ఎల్ అంటే ఇక్కడ పొడవు కాబట్టి దీర్ఘ చతురస్రం యొక్క పొడవు ఎంతంటే మనకు x+1 యూనిట్లకు సమానం కావడము జరుగుతుంది. తర్వాత 13వ క్వశ్చన్ చూద్దాం. 13వ క్వశ్చన్ ఏముందంటే ఇది యాక్చువల్ 10వ క్లాస్ లెక్క అనమాట. ఒక పాచికను ఒకసారి దొర్లించినప్పుడు దానిపై సంయుక్త సంఖ్య వచ్చుటకు సంభావ్యత ఎంత అని ఇక్కడ ఒక పాచికను ఒకసారి దొర్లించినప్పుడు దానిపై సంయుక్త సంఖ్య వచ్చుటకు సంభావ్యత ఎంత అని ఇక్కడ. మరి ఒక పాచికపై ఉండేటువంటి మనకి నంబర్లు ఏముంటాయి చెప్పండి 1 2 3 4 5 6 అనమాట. మరి పాచిక ముఖంపై ఉండేటువంటి మొత్తము అంకెలు మొత్తం మనకు 1 2 3 4 5 ఉంటాయి అనమాట. మీ 1 2 3 4 5 6లో మనకు ఈ 4 తర్వాత 6 ఈ రెండు కూడా మనకు కాంపోజిట్ నెంబర్స్ అనమాట. ఈ రెండు కూడా మనకు సంయుక్త సంఖ్యలు అనమాట ఇవి. మరి మీకు తెలుసు ఆల్రెడీ సంయుక్త సంఖ్యలు ఇవి అనమాట. మరి మీకు తెలుసు ఆల్రెడీ మరి సంభావ్యత ఫార్ములా చెప్పండి. సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తము పర్యవసానాల సంఖ్య. కాబట్టి మనకు ఏం కావాలి ఇప్పుడు మనకు కావాల్సిన సంయుక్త సంఖ్యలు కాబట్టి మరి సంయుక్త సంఖ్య మనకి ఎంత ఉంది ఇక్కడ 1 2 కాబట్టి 2 అనమాట ఇక్కడ. మరి మొత్తము పర్యవసానాలు మనకి ఏమని చెప్పండి ఇక్కడ 1 2 3 4 5 6 కాబట్టి బై 6 రాస్తుంది ఇక్కడ. మరి వీటి సంఖ్య మొత్తం 1 2 3 4 5 6 కాబట్టి 6 అనమాట. కాబట్టి అనుకూల పర్యవసానాలు సంయుక్త సంఖ్యకు 2 ఉన్నాయి, మొత్తం పర్యవసానాలు 6 కాబట్టి 2/6 అనమాట. మీరు క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది 2 ఎక్కం 2 అమ్ముల కాబట్టి మనకు వచ్చిందంటే 1/3. కాబట్టి ఒక పాచికను దొరికిస్తే సంయుక్త సంఖ్య రావడానికి ఉన్నటువంటి సంభావ్యత ఏంటంటే 1/3కు సమానం కావడము జరుగుతుంది. నెక్స్ట్ 14 చాలా ఈజీ క్వశ్చన్ మీకు తెలిసిందే ఆల్రెడీ. ఇమిచ్చిన ఇక్కడ క్రింది వాటిలో సౌష్టవ రేఖలు లేనివని ఇక్కడ. మరి ఆప్షన్ ఏమైనా ఇక్కడ x,0 a,b f,g h,c. దీనికి ఆన్సర్ ఏమంటే f,g. వీటికి సౌష్టవ రేఖలు రావు కాబట్టి సౌష్టవ రేఖలు లేనటువంటివి ఏమంటే ఇక్కడ f మరియు g అనమాట. మిగతా వాటికి సౌష్టవ రేఖలు వస్తాయి. xకి ఇక్కడ నిలువు అడ్డం వస్తుంది, ఓకు అనంతంగా వస్తాయి, ఏకి 1 bకి 1 hకి 2 cకి 1 వస్తుంది. కాబట్టి సో ఈ f,gకి మాత్రమే సౌష్టవ రేఖలు రావు అనమాట. మిగతా వాటికి కూడా సౌష్టవ రేఖలు వస్తాయి. తర్వాత 15వ క్వశ్చన్ చూద్దాం. 15వ క్వశ్చన్ ఏముందంటే ఒక వ్యక్తి తన ప్రయాణం మొత్తంలో 4/5 వంతు రైలులో 1/7 వంతు బస్సులో మిగిలిన 16 కిలోమీటర్ల దూరాన్ని ఆటో ద్వారా ప్రయాణించాడు. అతను ప్రయాణించినటువంటి మొత్తం దూరం ఎంత అని ఇక్కడ అయితే చూడండి. సో మనం మొత్తం దూరాన్ని x అనుకున్నామని ఏం చెప్పండి మొత్తం దూరం అనమాట. మొత్తము దూరము ఈక్వల్ x అనుకుంటాం మనము. మరి ఈ మొత్తం దూరం ఎంత ఇక్కడ మనకు 4/5 వంతు ఎంత ఇక్కడ రైల్లో ప్రయాణించింది కాబట్టి మనం 4/5 వంతు అంటే ఏం చేస్తాం మనము ఈ మొత్తం దూరం x కాబట్టి 4x/5 రాసుకుంటాం మనము. 4x/5 ఈక్వల్ టు ఈ రైల్లో ప్రయాణించిన దూరం అనమాట. అదేవిధంగా నెక్స్ట్ ఏం చెప్పండి ఇక్కడ 1/7 వంతు ఇక్కడ మనకి ఎంత బస్సులో కాబట్టి 1/7 అంటే ఏం చేయాలి మనము xతో 1/7 గురించి 1/7 into x ఎంత వస్తున్నప్పుడు మనకు x into 1x/7 ప్లస్ తర్వాత మిగతా దూరం ఎంత 16 కిలోమీటర్ కాబట్టి మొత్తం 16 కిలోమీటర్ ఆటోలో అనమాట ఇది. మరి ఈ 3 దూరాలు మొత్తం కలిపితే ఏం కావాలి మొత్తం మనకి ఇది మొత్తం దూరానికి సమానం కావాలి కాబట్టి ఈక్వల్ టు x అనుకుంటాం ఇక్కడ మనము. కాబట్టి రైల్లో ప్రయాణించిన దూరం ఏంటంటే 4x/5. అదేవిధంగా బస్సులో ప్రయాణించిన దూరము 1x/7 ప్లస్ ఆటోలో మొత్తం దూరం ఎంత 16 కిలోమీటర్లు. ఈ 3 దూరాల మొత్తం మనకి xకి సమానం అవుతుంది, మొత్తం దూరానికి సమానం అవుతుంది ఇక్కడ. వీటి మొత్తాన్ని కలిపితే దీనికి సమానం చేస్తాం కాబట్టి మనకు వచ్చేదే అప్పుడు x కనుకుంటే వచ్చేది మనకు మొత్తం దూరం అవుతుంది అనమాట. అయితే ముందు మనము వీటిని సూక్ష్మీకరిద్దాం. మనం ఇక్కడ కాసాగర్తం ఏమొస్తుంది ఇక్కడ 5 ఏళ్ళ 35 అనమాట. 16 అట్లా పెట్టేసి 2 మనకు కాసాగర్తం అని 5 ఏళ్ళ 15 ఇక్కడ. నెక్స్ట్ అడ్డగుణకరం 7 × 4x 7 4 28x. తర్వాత 5 × 1x 5 1 5x అనమాట. ఈక్వల్ ఎంత ఇక్కడ ప్లస్ 16 ఇక్కడ 16 ఉంది ఇక్కడ. ఈక్వల్ ఎంత ఇక్కడ మనకు xకి సమానం అవుతుంది అనమాట. దాని తర్వాత 28x ప్లస్ 5x మొత్తం ఎంత 33x కాబట్టి 33x/35 ప్లస్ 16 ఈక్వల్ ఎంత ఇక్కడ x అనమాట. మరి అవతల పోతే మైనస్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమంటారు 16 ఉంటుంది ఇక్కడ 16 ఈక్వల్ టు x మైనస్ ఎంత 33x/35 అనమాట. నెక్స్ట్ వీటి కాసాగంటే x కింద హారం 1 తీసుకుంటే ఏమి ఇక్కడ మన అడ్డకు ఫస్ట్ కాసాగా వస్తుంది 35 ఇక్కడ. తర్వాత అడ్డగుణకరం 35 × x
35x మైనస్ ఎంత 33x 33x అనమాట. మరి ఇక్కడ ఎంత 16 ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు చూడండి 35x మైనస్ 33x ఎంత 2x అనమాట. 2x బై ఎంత 35 అలాగే ఉంటుంది ఇక్కడ. సో ఈక్వల్ ఎంత ఇక్కడ 16 ఉంటుంది ఇక్కడ. మరి క్యాన్సిల్ చేస్తే 2 ఎక్కం 2 నిమ్మలు 16 అనమాట. ఇట్లా క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఏముంది ఇక్కడ x ఈక్వల్ టు ఇక్కడ 35 భాగిస్తాం ఒకటి గుణిస్తారు కాబట్టి ఇక్కడ 8 ఉంది ఆల్రెడీ. సో 8 into 35 35 8 జా మొత్తం ఎంత అంటే 35 8 జా 280 వస్తుంది. 280 కిలోమీటర్స్ కాబట్టి మొత్తం ప్రయాణించే దూరం ఎంత అంటే 280 కిలోమీటర్లకు సమానం కావడం జరిగింది. 280 కిలోమీటర్స్కి సమానం కావడం జరుగుతుంది అనమాట. మీకు వీడియో ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోను షేర్ చేయండి. సో నెక్స్ట్ 16వ క్వశ్చన్ చూద్దాం. మరి 16వ క్వశ్చన్ ఏముందంటే ఇక్కడ ఘన పరిమాణము 275 ఘనపు సెంటీమీటర్లు మరియు భూవైశాల్యము 20 చదరపు సెంటీమీటర్లు కలిగినటువంటి దీర్ఘఘనముగా ఎత్తెంతనని ఇక్కడ. మరి దీర్ఘఘనం దీని యొక్క ఘన పరిమాణం ఫార్ములా చెప్పండి. ఘన పరిమాణాన్ని ఈక్వల్ టు మనము యాక్చువల్గా L ఇంటూ B ఇంటూ హెచ్గా తీసుకోవచ్చు, లేదంటే మనము సో V ఈక్వల్ టు భూవైశాల్యం ఇంటూ ఎత్తుగా కూడా తీసుకోవచ్చు మనము. L ఇంటూ B అంటే ఇక్కడ వైశాల్యం అంటే భూవైశాల్యం తీసుకోవచ్చు మనము. కాబట్టి దీర్ఘఘన ఘన పరిమాణం ఏంటి ఇక్కడ భూవైశాల్యం ఇంటూ ఎత్తుగా తీసుకోవచ్చు మనము. మరి మనకి ఘన పరిమాణం ఎంత ఇక్కడ 275 కాబట్టి 275 ఇక్కడ. సో ఇక్కడ భూవైశాల్యం ఎంత ఇక్కడ మనకు 25 సో ఇంటూ ఎంత ఇక్కడ మనకి ఎత్తు అంటే హెచ్ రాసుకుంటే హెచ్ లాగా రాసుకుని ఇక్కడ. మరి హెచ్ని ఇక్కడ ఏం చేసి 25 గుణిస్తులకు వస్తే భాగిస్తారు కాబట్టి సో 275/25 ఈక్వల్ టు హెచ్కి సమానం అవుతుంది. మరి క్యాన్సిల్ చేద్దాం మనము. 25 1 జా 25 25 1 జా 25 2 ఉంటుంది 25 ఇక్కడ మరి 25 1 జా ఇక్కడ. అప్పుడు మనకు వచ్చేటువంటి హెచ్ ఎంత హెచ్ ఈజ్ ఈక్వల్ టు 11 సెంటీమీటర్లు. కాబట్టి దీర్ఘఘనం యొక్క ఎత్తు ఎంత మనకు 11 సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలా. ఘన పరిమాణం ఈక్వల్ టు L ఇంటూ B ఇంటూ హెచ్గా రాసుకోవచ్చు, లేకుంటే సింపుల్గా ఏం చేస్తాం మనము ఘన పరిమాణం ఈక్వల్ టు భూవైశాల్యం ఇంటూ ఎత్తుగా కూడా రాసుకుంటాం మనం దేనికన్నా కానీ. అది తర్వాత మెథడ్లో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. ఈ మెథడ్లో వచ్చినాయి అనమాట. మరి ఫస్ట్ ఏముంది ఇక్కడ 17వ క్వశ్చన్ ఏముందంటే పరికల్పన ఉత్పాదక వ్యవస్థే గణితము. పరికల్పన ఉత్పాదక వ్యవస్థే గణితము అని చెప్పిన వారు ఎవరంటే మేరియా ఫియరీ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలా. పరికల్పన ఉత్పాదక వ్యవస్థే గణితం చెప్పినటువంటి వారు ఎవరంటే మేరియా ఫియరీ అనమాట. తర్వాత సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతము రూపొందించినటువంటి వారు ఎవరంటే వైగోడ్స్కీ అనమాట. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి వారు వైగోడ్స్కీ. అదేవిధంగా కర్ణ కుతూహలం అనేటువంటి గ్రంథ రచయిత ఎవరంటే భాస్కరాచార్యుడు అనమాట. తర్వాత నెక్స్ట్ ఏమో 20 అనమాట. ఇక్కడ క్రీడా పద్ధతిని పరిచయం చేసినటువంటి వారు ఎవరంటే ఫెడరికో ఫ్రోబెల్ అనేటువంటి వ్యక్తి క్రీడా పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో ఇవి మనకు మ్యాథ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్లు అనమాట. సో దయచేసి వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ.